అందరికీ నమస్కారం. ఇటీవల మేము కుటుంబ సమేతంగా పూరి వెళ్ళాం కదా. పూరి జగన్నాథుని దర్శించుకున్న అనంతరం అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కోనార్క్ సూర్య దేవాలయానికి వెళ్ళాం. అక్కడ విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన కోనార్క్ సూర్య దేవాలయం పూరి పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాత తీరానికి సమీపంలో 13వ శతాబ్ద ప్రథమార్థంలో తూర్పు గంగా వంశపాలకుడైన నరసింహదేవ వన్ అనే రాజుచే నిర్మించబడింది. పూరి నుండి కోనార్క్ ఆలయానికి వెళ్ళే ఈ మార్గంలో దారి పొడవునా సముద్ర తీర అందాలు కనువిందు చేస్తాయి. చల్లచల్లని గాలి, ఉవ్వెత్తి నగిసిపడే సముద్ర కెరటాలను చూస్తూ మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాం. కోనార్క్ చేరుకుని పార్కింగ్ ప్రాంతంలో మా వాహనాన్ని నిలిపి ఎడమవైపుకు నడుస్తూ ఆలయ ప్రాంగణాన్ని చేరుకునే మార్గంలో దారికి ఇరువైపులా పొద్దుతిరుగుడు పూలు మాకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటే ఆ అందమైన శిల్పాలను చూస్తూ వాటి వద్ద ఫోటోలు దిగుతూ ముందుకు సాగాం. ఈ మార్గంలో దారికి ఇరువైపులా ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ ప్రొద్దుతిరుగుడు పూలతో ఈ మార్గమంతా ఆహ్లాదంతో నింపివేశారు. అది మాకెంతో నచ్చింది. పార్కింగ్ ప్రాంతం నుంచి 1/2 కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత ఎడమవైపు టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ వేళ పెద్దలకు 35 రూపాయలు, పిల్లలకు ప్రవేశం ఉచితం.
మేము ఆదివారం రోజు ఇక్కడికి వెళ్ళడం వల్ల సందర్శకుల తాకిడి అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. పొద్దున్నే ఉదయం 8:30 కల్లా అక్కడికి చేరుకోవడం జరిగింది. అంత ఉదయాన్నే కూడా ఎంతమంది పర్యాటకులు ఉన్నారో చూడండి. ఈ ఎంట్రీ పాయింట్ వద్ద మన టికెట్స్ని వెరిఫై చేసి లోపలికి పంపిస్తారు. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే సన్ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఇతర ఆలయాలు, ఇతర ప్రదేశాల గురించి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక లేఅవుట్ మ్యాప్ అనేది ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. టూరిస్ట్ గైడ్ మ్యాప్ ఎదురుగా మనకు కనిపించేదే నాట్య మండపం. నాట్య మండపానికి ఎడమవైపుగా కనిపించేది సాంబుడి తపోవనం. వీటి గురించి మనం ఈ వీడియోలో ముందు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ నాట్య మండపం ప్రవేశ మార్గంలో ఉన్నటువంటి ఈ భారీ శిల్పాలు ఆనాటి కళా వైభవానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శిల్పాలన్నిటిలో ఈ ప్రవేశ మార్గంలో ఉన్నటువంటి ఏనుగుపై దాడి చేస్తున్నటువంటి సింహాల బొమ్మలు అనేవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చూసారుగా, నాట్య మండపం యొక్క పీఠ భాగం సుమారు 20 అడుగుల ఎత్తులో అద్భుతమైనటువంటి శిల్పకళతో ఆనాటి కళాకారులు ఎంతో అందంగా తీర్చిదిద్దినటువంటి తీరు. ఇంకా ముందుకు సాగుతూ మనం ప్రధాన ఆలయం గురించి మరిన్ని విశేషాలని తెలుసుకుందాం. క్రీస్తు శకం 1250 ప్రాంతంలో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఈ ఆలయంలో అయస్కాంత శక్తిని ఉపయోగించి గాలిలో తేలియాడే విధంగా సూర్యుని విగ్రహాన్ని నిర్మించి పూజలు నిర్వహించేవారని చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయంలో సుమారు 120 ఏళ్ల నుంచి ఎటువంటి పూజలు లేకుండా ప్రధాన ఆలయం అంతా కూడా మట్టి మరియు ఇసుకతో కప్పివేయబడి ఉన్నది. ఈ గుడి నిర్మాణం చేపట్టినటువంటి ప్రాంతంలో ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు తపస్సు ఆచరించి సూర్య భగవాను ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ గుడిలో ప్రస్తుతం పూజలు జరగకపోవడానికి 2 కారణాలు చెప్పుకోవచ్చు. మొట్టమొదటి కారణం తురుష్కుల దండయాత్ర. తురుష్కుల దండయాత్ర కారణంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి సూర్య భగవాను విగ్రహం అపహరణకు గురి కాకుండా ఉండడం కోసం అప్పటి పాలకులు మరియు పూజారులు ఈ ఆలయంలో ప్రతిష్ఠించినటువంటి సూర్య భగవాను విగ్రహాన్ని ఇక్కడ నుండి తీసుకొని పోయి పూరి జగన్నాథ్ ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక రెండవ కారణం పోర్చుగీసు వారు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చినటువంటి పోర్చుగీసు వారు నౌకాయానం చేసేటప్పుడు
ఈ తీరం గుండా ప్రయాణం చేసేటటువంటి వారి నౌకల నావిగేషన్ సిస్టంలో వచ్చేటటువంటి లోపాలకు కారణం ఈ ఆలయంలో ఉండేటటువంటి అయస్కాంతాలే అని చెప్పి భావించి ఈ ఆలయంపై దాడి చేసి ఆ అయస్కాంతాలని ఈ ఆలయం నుంచి తొలగించినట్టుగా చరిత్రకారులు చెబుతారు. ప్రస్తుతం దేవుడే లేనటువంటి ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఆలయ నిర్మాణ శైలి మరియు శిల్పకళ. ఈ ఆలయ నిర్మాణానికి ఎర్ర ఇసుకరాయి, గ్రానైట్ మరియు ఇనుమును ఉపయోగించడం జరిగింది. ఈ ప్రధాన ఆలయాన్ని రథం ఆకారంలో ఇరువైపులా 12 చక్రాలతో మొత్తం 24 చక్రాలు ఉండేటట్టుగా, అలాగే ఈ రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్టుగా ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఈ ప్రధాన ఆలయం పైన మనం తప్పక చూడవలసినటువంటి 3 విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయానికి దక్షిణ భాగాన ఉదయించే సూర్యుని గుర్తుగా ప్రతిష్ఠించినటువంటి బాలబాణుడి విగ్రహాన్ని మనం తప్పకుండా చూడాలి. అలాగే ఆలయానికి వెనక వైపున మధ్యాహ్నం బగబగ మండేటటువంటి ప్రచండ బాణుడి విగ్రహాన్ని కూడా చూసుకోవచ్చు. ఆలయ వెనుక భాగంలో నిర్మించి ఉన్నటువంటి ఈ ఛాయాదేవి ఆలయాన్ని దర్శించిన తర్వాత మనం ముందుకు సాగితే ఆలయానికి ఉత్తర భాగంలో సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అలసిపోయినటువంటి సూర్యునికి గుర్తుగా గుర్రంపై కూర్చున్నటువంటి సూర్యుని విగ్రహాన్ని మనం చూసుకోవచ్చు. మరొక్కసారి తనివితీరా చూడండి గుర్రం పైన ఉన్నటువంటి సంధ్యా సూర్యుడిని. ఈ ఆలయ పరిసరాలంతటినీ కూడా తనివితీరా చూసిన తర్వాత
ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఈ రథ చక్రాల వద్ద కాసేపు కుటుంబ సమేతంగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని నాట్య మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ప్రధాన ఆలయాన్ని చూడడం జరిగింది. నాట్య మండపం నుంచి ప్రధాన ఆలయాన్ని చూస్తే అద్భుతంగా ఉంది. మీరంతా కూడా తప్పకుండా కోనార్క్ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రధాన ఆలయం నుండి బయటకు వచ్చే మార్గంలో నాట్య మండపానికి ఎడమ వైపున ఆలయ నిర్మాణంలో ఉపయోగించినటువంటి ఇనుప దూలాల్ని ప్రదర్శించి ఉంచారు. ఒకసారి మీరంతా కూడా గమనించండి. కోనార్క్ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడ లేనంత సుందరమైనటువంటి నవగ్రహ విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉంది. వీరందరూ కూడా తప్పక దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ లాలిత్య విత్ కార్తిక్. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.